టాలీవుడ్ లో 2021 సినీ సునామీ కన్ఫర్మ్ అని అంటున్నారు. కరోనా బ్రేక్ తో ఆగిన సినిమాలే కాదు, సెట్స్ పైకి వెళ్ళిన ప్రాజెక్టులు పూర్తయితే ఒక థియేటర్ కి 10 సినిమాల్లా క్యూ ఉండేలా ఉంది. అలాంటి టైంలో కామెడీ దాడికి నాని రెడీ అయ్యాడు. నవ్వించేందుకు నాగార్జునతో కలిసి అఖిల్ దండెత్తబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా పవర్ఫుల్ కామెడీ పంచులు విసిరబోతున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా ఏ జోనర్ అయినా ఫ్లాప్ ఫేస్ చేయొచ్చు. కానీ కామెడీ దాడి చేస్తే వసూళ్ల గారడీ మాత్రం కన్ఫర్మ్ గా ఉండి తీరుతుంది. 90% సక్సెస్ గ్యారంటీ ఉన్న జోనరే కాబట్టి టాలీవుడ్ లో యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్స్ వరకు అంతా హాస్యరసాన్ని పిండేస్తామంటున్నారు. సడన్ గా సేఫ్ జోన్ లోకి వెళుతున్నారు. టక్ జగదీష్, శ్యామ్ సింగ్ రాయ్ మూవీలతో బిజీ అయిన నాని వివేక్ ఆత్రేయ మేకింగ్ లో ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ లాంటి కామెడీ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడట. ఆ సినిమా చేస్తూనే మరోసారి మారుతి మేకింగ్ లో భలే భలే మగాడి ఓయ్ సీక్వెల్ ప్రయత్నాల్లో ఉన్నాడట. ఈ సినిమాతో భలే భలే మగాడి ఓయ్ ఓ ఫ్రాంచైజీలా సీరీస్ కూడా ప్లాన్ చేశారట. ఇక నాగార్జున కూడా ఆ విషయంలో 2021 నుంచి కామెడీ దాడికి సిద్ధమంటున్నారు. ప్రజెంట్ నాగ్ వైల్డ్ డాగ్ తో పాటు బాలీవుడ్ మూవీ షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు. అఖిల్ తో కలిసి ఈ ఏడాది సమ్మర్ లో కామెడీ యాక్షన్ డ్రామాకి సిద్ధమయ్యాడంటున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ చేయబోతున్న F2 సీక్వెల్ F3 సమ్మర్ లోపు షూటింగ్ పూర్తి చేస్తాడట అనిల్ రావిపూడి. ఆ తర్వాతే నాగ్, అఖిల్ కూడా వెంకీ, వరుణ్ తేజ్ లా మల్టీ స్టారర్ మూవీలో కామెడీ దండయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతోంది. కామెడీ టైమింగ్ లో మెగాస్టార్ ఫ్యామిలీలో చిరు తర్వాత అంతటి టైమింగ్ ఉన్న స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ సైటైర్ జోనర్ లో కామెడీ పంచులు సిద్ధం చేసుకుంటున్నాడట. హరీష్ శంకర్ మేకింగ్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అంటున్నాడట. నిజానికి జల్సా, అత్తారింటికి దారేదిలో 80% ఫన్, 20% యాక్షన్ అన్న ఫార్ములా ఫాలో అయ్యాడు పవన్. గబ్బర్ సింగ్ లో అయితే మాస్, మతిపోగొట్టే సీన్లు, రిపీట్ వాల్యూ ఉన్న కామెడీ సీన్లతో బాక్సాఫీస్ బద్దలైంది. ఇప్పుడు వకీల్ సాబ్, అయ్యప్పనుం కొషియం లాంటి సీరియస్ సినిమాలు చేస్తూనే మరోవైపు కితకితలు పెట్టే జోనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. మెగాస్టార్ కెరియర్ లో కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన మంత్రి గారి వియంకుడు స్టోరీ లైన్ తోనే పవర్ స్టార్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్. ఆ సినిమాలానే మాస్ ఎలిమెంట్స్ కి తోడు కామెడీ కంటెంట్ భారీగా పెంచేస్తున్నాడట. మొత్తానికి 2021లో పవన్, నాగ్, నానిలే కాదు వరుణ్, వెంకటేష్ ప్రయోగాలతో కలిసి అరడజన్ నవ్వుల ఆటం బాంబులు సిద్ధమయ్యేలా కనిపిస్తున్నాయి.